కోర్టులో అనామిక కళ్యాణ్కి విడాకులు వచ్చేలా చేసిన కావ్య రాజ్. ఆనందంలో అపర్ణ, సుభాష్, ధాన్యలక్ష్మి, షాక్లో రాహుల్, రుద్రాణి. ఇంతకు కోర్టులో అనామిక కళ్యాణ్కి కావ్య రాజ్ విడాకులు వచ్చేలా ఎలా చేశారు? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా అనామిక వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి ఇంట్లో రచ్చ చేసేసింది. దాంతోపాటు ఇక విడాకుల దాకా వ్యవహారం వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళంతా కూడా అసలు ఇలాంటి దాన్ని ఈ ఇంట్లో ఎలా అడుగుపెట్టనిచ్చామా అని చెప్పి సీతారామయ్య గారు అనంతంతో ఒక్కసారిగా చాలా బాధపడతారు. చీ నాన్న, ఈ రోజు వరకు ఎవరిని అసహ్యించుకోవడం మాకు తెలీదు. ఈ రోజు వరకు ఆయన ఎవరిని కూడా విసుక్కోవడం, కోపం తెచ్చుకోవటం నాకు తెలీదు. కానీ ఈరోజు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలతో ఈ అనామిక ముఖం కూడా చూడకూడదనిపించింది. కానీ ఇక ప్రకాశం అంటూ ఉండగా ధాన్యలక్ష్మి మాత్రం దానికి కూడా కావ్యని అప్పునే తప్పు పడుతూ ఉంటుంది. ఇక అలా మాట్లాడుతున్న ధాన్యలక్ష్మి మాటలతోటి చాలా బాధపడుతుంది అపర్ణ. అలా బాధపడి కావ్యని ఇంకొక మాట అంటే ఊరుకోనని వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది. అలా వార్నింగ్ ఇచ్చేయటంతో ఇక ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. కావ్యరాజ్ ఇద్దరూ కూడా కళ్యాణ్ని అనామికని కలపాలి అంటే ఖచ్చితంగా మనమే ఏదో ఒకటి పూనుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే పరిస్థితి లేదు. అనామిక కూడా ఇక మాట్లాడిన మాటల వల్ల ఇంట్లో అందరికీ విరోధం అయిపోయింది. ఇదంతా కాదు, ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పి అనుకుని ఇక కావ్యాన్ని పిలుస్తాడు. మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామా అని అంటే నా మనసులో కూడా అదే ఉంది అని చెప్పని అంటుంది. ఇదే చివరాఖరి అవకాశం అనామికకి అని అంటూ ఇక బయలుదేరుతుంది. ఇద్దరూ కలిసి వెళ్తారు. అలా వెళ్లేసరికి అనామిక ఇంట్లో పరిస్థితి ఏంటా అని చెప్పి చూస్తే అనామిక తల్లిదండ్రులు అనామికని చాలా మోడ్రన్గా, ఫ్యాషనబుల్గా తయారు చేస్తారు. అలా తయారు చేసి ఇక కళ్యాణ్ గొడవ నీకు లేదు, ఒక మంచి వాడిని చూసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, వీడినైనా కాస్త బుట్టలో వేసుకో, కళ్యాణ్ గాడిని బుట్టలో వేసుకో, ఎలాగొకలా ఆ ఆస్తంతా మనకు వచ్చేలా చెయ్యి అంటే అది నీ వల్ల కాలేదు, నీకు చేత కాలేదు అని అంటూ ఉంటుంది శైలజ. లోపలికి రాబోతూ కూడా ఇద్దరూ ఆగిపోయి అదంతా వింటారు. ఎందుకన్నా మంచిది రికార్డ్ చేయండి అని చెప్తుంది కావ్య. సరే అయితే అని రికార్డ్ చేస్తాడు. అంతలో అనామిక మాట్లాడుతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఏంటి నేను దారిలో పెట్టుకునేది, బుట్టలో వేసుకునేది? అసలు ఆ మనిషి ఏంటో తెలుసా నీకు? అసలు కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అని చెప్పి దగ్గరకు రానివ్వటం సంగతి పక్కన పెట్టు, ఒక మనిషిలాగా కూడా చూడని వాడు నాకెలా లొంగుతాడనుకున్నావు? అయినా నాకు తెలియక అడుగుతాను, అసలు కళ్యాణ్ కాకుండా నేను చెప్పింది ఎవరిని? ఆ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, వాటిని నేను ఫాలో అవ్వలేను. సో సెకండ్ ఆప్షన్ తీసుకుందామని చెప్పా. మీరు విన్నారా? వినలేదు. ఆ సెకండ్ వాడు ఎవరినైతే మనం చూస్ చేసుకున్నామో వాడు సూపర్. అసలు నిజంగా చెప్పాలంటే వాడిని కనుక నేను పెళ్లి చేసుకుని ఉంటుంటే ఖచ్చితంగా ఈ పాటికి వాళ్ళ ఆవిడ ఎంత చెప్తే అంత, వాళ్ళ అమ్మ మాట కూడా వినడు. అలాంటి వాడినిచ్చి చేయమని చెప్తే వినిపించుకోకుండా ఈ వెధవని చేశారు. శుభ్రంగా వాడైతే ఈ పాటికి మీరనుకున్న డబ్బు నేను మీకు చేరవేయగలిగేదాన్ని, హ్యాపీగా మన అప్పులు కూడా తీరిపోయాయి. అవునా కదా అని అంటుంది. నిజమే బేబీ, నీ మాట వినకపోవడం తప్పే. కానీ అలా అని చెప్పి చేసుకున్న వాడిని దూరం చేసుకుంటే ఆ వచ్చేవి కూడా రావు కదా. అయినా నీకు ముందు నుంచి అప్పు సంగతి ఎందుకే, వదిలేసేయి, నీ పని నువ్వు చెయ్యి, కళ్యాణి నీ దారిలో పెట్టుకో, డబ్బు శుభ్రంగా తీసుకురా అని చెప్పా. విన్నావా? దానికి తోడు ఆస్తి వాటా లేపిస్తాను అన్నావు. దుగ్గిరాల ఇల్లు ఈ రోజుకి నుంచి కాదు, ఆ పెద్ద ఆయన తన జీవితాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కడా కూడా ఇంత బీటు వారకుండా నడుపుకుంటూ వచ్చారు. అలాంటి ఇంటిని నువ్వు వెళ్ళి పగలగొడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని ఎలా అనుకున్నావే పిచ్చి మోకందానా? సరేలే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడి నుంచి మకాం తీసేసి ఇంకో ఊరికి వెళ్ళిపోదాం. ఈ ఇంటిని అద్దెకిచ్చేసి మనం వేరే ఊరు వెళ్ళి అక్కడ నీకు ఇంకో పెళ్లి చేసి శుభ్రంగా ఆ ఊర్లో ఉన్న జమీందారు కొడుకుతో పెళ్ళవుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అనుకున్న డబ్బుని అతని దగ్గర నుంచి తీసుకుని మనం
ఇంటిని విడిపించుకుందాం, అప్పులు తీర్చుకుందాం అని చెప్పని శైలజ అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్యరాజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటండి, మనం వింటోంది నిజమేనా, చూస్తోంది నిజమేనా అంటూ ఉంటే కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఇంకా నిజమేనా అంటావేంటి అని చెప్పి అంటాడు రాజ్. వామ్మో వామ్మో, మరి ఇలా ఉంటారా, అసలు అసలు నేను ఊహించను కూడా ఊహించలేదు అని చెప్పి అంటే, మనం ఊహించేలా ఉంటే ఇంకా వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు, ఇంకా మనం వాళ్ళని కలుపుదామని చెప్పి ఇక్కడికి రావడం మంచిదయింది, లేకపోతే వీళ్ళ గురించి మనకు ఏ నిజాలు తెలిసేవి కావు అని చెప్పని అంటాడు. ఇక అలా అన్న తర్వాత ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. కావ్యరాజ్ వెళ్ళిపోవటం చూస్తుంది అనామిక. డాడ్, వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని కలుపుదామని చెప్పి వచ్చినట్టున్నారు, ఇక మనం కలిసే పరిస్థితుల్లో లేమని, లోపలికి వస్తే ఎక్కడ అవమానపరుస్తామోనని వెళ్ళిపోతున్నట్టున్నారు అంటుంది. అంతేనంటావా అనగానే, అంతే అంతే అయి ఉంటుంది డాడ్, వెళ్ళిపోతున్నారుగా, వదిలేయండి, ఇక వీళ్ళతో మనకి గొడవ ఉండదు అనగానే, ముందు మనమే డైవర్స్కి అప్లై చేద్దాం, అప్పుడు ఈజీ అవుతుంది అని చెప్పని అంటే, అంతే డాడ్, మనమే అప్లై చేద్దాం, అయినా ఇదేమైనా ఫస్ట్ టైమా ఏంటి, ఇది థర్డ్ వన్, ఎక్కడా వర్కౌట్ కావట్లా, ఈసారైనా వర్కౌట్ చేసుకోవాలి అనగానే, ఏం వర్కౌట్ చేయటమో ఏమో, 3 నెలలకు ఊరు చెప్పున గుడారాలు తీలేక చస్తున్నాను, ఈ అప్పులు ఎప్పటికి తీరుతాయో ఏమో, ఇప్పటికైనా ఉన్న ఊరు వచ్చి చేరుకున్నాను కదా అనుకుంటే ఇక్కడ 3-4 ముచ్చటే చేశారు, సరేలే పదండి, బట్టలన్నీ సర్దుతాను అని చెప్పి శైలజ అంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. సాయంత్రానికి కళ్యాణ్కి కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. అవి తీసుకుని వాయిదాలకి అటెండ్ అవుతూ ఉంటాడు కళ్యాణ్. ఇక చివరాఖరికి జడ్జి గారు, మీరిద్దరూ కలిసి ఉంటారా అంటే అనామిక కావాలనే కలిసి ఉంటానని చెప్తుంది. కానీ కళ్యాణ్ ఒప్పుకోడు, అప్పుడు కళ్యాణే తప్పులోకి వస్తాడని, కాబట్టి ఎంత అయితే అంత ఇవ్వాల్సి వస్తాడని అనుకునేసరికి ఇక అప్పుడు కళ్యాణ్, నాకొద్దు, నేను మాత్రం కాపురం చేయను అని చెప్పని అంటుంటే, లేదు సార్, నాకు నా భర్త కావాలి, నా కుటుంబం కావాలి, తెలిసి తెలియక చేసిన తప్పులకి ఇంత పెద్ద శిక్ష వేస్తారా అని అనామిక అంటూ ఉంటే అప్పుడు జడ్జి గారు, ఏమయ్యా, తను మరి తన తప్పు తెలుసుకుంది కదా, మాట్లాడుతోంది, నువ్వైనా కాస్త కన్సర్న్ చూపించు అని చెప్పని అంటే, ఏం కన్సర్న్ చూపించమంటారు సార్, తను మాట్లాడిన మాటలు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ హర్ట్ అయ్యేలా ఉన్నాయి, అంతేకాదు తను చేసిన పని వల్ల ఇంట్లో వాళ్ళందరం కూడా బాధపడ్డాం, మామూలుగా కాదు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో మీకేం తెలుసు సార్ అని అంటూ ఉండేసరికి ఇంకప్పుడు రాజ్ కావ్య ఇద్దరూ కూడా, అసలు తను మా తమ్ముడితో పక్కన నుంచోటానికి కూడా అర్హత లేని మనిషి సార్, అంటే మీరు అంటున్నవి సాక్ష్యాధారం లేనటువంటి మాటలు, నిరాధారమైన మాటల్ని కోర్టు కన్సిడర్ చెయ్యదు, కాబట్టి మీరెట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మధ్యలో జోక్యం చేసుకోకండి అని చెప్పని అనగానే, సరే సార్, మీరన్నట్టుగానే నేను జోక్యం చేసుకోను, కానీ ఆ అమ్మాయి ఏదైతే చెప్తోందో అవన్నీ అబద్ధాలు, తను కలిసి ఉంటాను అనడము అబద్ధమే, తను మాతో పాటు ఉండాలి అనుకోవడము అబద్ధమే అని అంటాడు రాజ్. అలా అని మీరెలా చెప్పగలరు, తను తన భర్తతో కలిసి ఉండాలనుకుంటోంది కదా అని అంటారు జడ్జి గారు. అదే చెప్తున్నాను సార్, ఇక్కడ కలిసి ఉంటాను అని చెప్పి చెప్తోంది, ఇంట్లో అన్ని మాటలు మాట్లాడుతోంది, ఇక వాళ్ళింట్లో ఏం మాట్లాడిందో మీరే చూడండి అని చెప్పి కావ్యరాజ్ ఇద్దరు కూడా వీడియో తీసి జడ్జి గారికి ఇస్తారు. జడ్జి గారు ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు. వాట్, ఏంటయ్యా ఇది అంటే, అదే కదా సార్, దాన్నే నిజస్వరూపం అంటారు. మనిషి మన ముందొకలా మన వెనకొకలా, అసలు ఎవరూ లేనప్పుడు మరొకలా ఉండేటటువంటి తత్వం ఉంటే ఖచ్చితంగా అది మంచి మనస్తత్వం కానే కాదు. అంతేకాదు, అసలు అలాంటి వ్యక్తుల వల్ల కుటుంబాలే విచ్ఛిన్నమైపోతాయి అనేది నిజం. దానికి ఉదాహరణ ఈ అనామిక. తను మాట్లాడుతోంది ఒకటి, అక్కడ చేస్తోంది ఒకటి, ఇంట్లో ఉన్నప్పుడు అనుకుంటోంది మరొకటి, ఇలా అన్ని రకాలుగాను తను అన్ఫిట్ మనిషి. ఏ రకంగా కూడా తను మా కుటుంబానికి సరిపడే మనిషి కాదు. ఈ విషయం అక్కడ ప్రూవ్ అయింది కదా అంటూ ఉంటే, ఏం వీడియో అది, ఏం వీడియో చూపించి మీరు నా నుంచి విడాకులు కోరుతున్నారు అంటుంది అనామిక. ఇక వెంటనే జడ్జి గారు, ఇది ఆవిడికి చూపించండి అని చెప్పి ఇస్తారు. ఆ వీడియోని అనామిక చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది మేము ఇంట్లో మాట్లాడుకున్న మాటలు కదా, అంటే ఆ రోజు మా ఇంటికి వచ్చి ఇదంతా వీడియో తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోయారనమాట. అక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతుంటే నేను ఇంకా వాళ్ళు కావాలనే వెళ్ళిపోతున్నారేమో, మేం గొడవ పెడతామని చెప్పి అనుకున్నాను, కానీ ఇంతలా వీళ్ళు ఆలోచిస్తారా అని చెప్పి అనుకుంటూ
ఇదంతా వాళ్ళు మార్చేస్తారు, అసలు ఇది మాకు సంబంధించింది కాదు, మేము మాట్లాడుకుంది కాదు అంటూ ఉంటే, ఇంకా ఆపమ్మా, ఇంకా ఆపు. నువ్వు చేస్తోందేంటో, నువ్వు మాట్లాడుతోందేంటో అర్థమైపోతుంది. కానీ నీకు కళ్యాణ్కి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి, అదే విడాకులు మంజూరు చేస్తాను అని చెప్పేసి జడ్జి గారు అంటారు. నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అంటుంది అనామిక. మరి ఒప్పుకోని దానివి ముందెందుకు నువ్వు విడాకుల కోసం అప్లై చేశావు అని చెప్పని అనగానే, అప్పుడు నేను విడాకులు తీసుకోవడమే మంచిది అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా కాదు. కుటుంబం కావాలి, ప్రేమ కావాలి, జీవితం కావాలి. వీటన్నిటికీ నేను నా కుటుంబంతోనే ఉండాలి, నా కళ్యాణ్ని నేను వదులుకోను అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జడ్జి గారు, నువ్వు వీడియోలో క్లియర్గా చెప్పావు కదా, ఏ ఊర్లో అయితే వెళతామో ఆ ఊర్లో ఉండేటటువంటి బిగ్ షాట్ కొడుకుని పెళ్లి చేసుకుంటానని. మళ్ళీ నువ్వు కళ్యాణ్ కావాలి అని చెప్పనంటే ఎలా కుదురుతుంది? నీలాంటి మెంటాలిటీ ఉన్న మనిషికి విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తోంది. సో విడాకులు మాత్రమే మంజూరు చేస్తాం అని చెప్పి జడ్జి విడాకులు రాసేస్తాడు. అది చూసి కళ్యాణ్ అయితే చాలా సంతోషిస్తాడు. కానీ అనామిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను కళ్యాణ్ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి, అంటే కోర్టు నుంచి బయటకు వచ్చేస్తుంది. విడాకులు వచ్చేసాయని చెప్పి కళ్యాణ్ చాలా సంతోషంగా బయలుదేరిపోతాడు. కావ్య, రాజు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో అందరూ కూడా ఓ దరిద్రం వదిలిపోయింది, ఓ బాధ వదిలిపోయింది అంటూ ఉంటే, ధాన్యలక్ష్మి మాత్రం దీనంతటికీ కారణం అప్పునే, అప్పు వల్ల ఇదంతా జరిగింది అంటూ ఉంటే, నీ కొడుకు సంతోషం లేదు అని ఏడుస్తున్నా నీ ముఖానికి అసలు ఏ మాత్రం కూడా ఆలోచన రావట్లేదు. నీ కొడుకు నేను బాధపడుతున్నాను దీనివల్ల అని చెప్తున్నా, ఇంకా దాన్ని నీ కొడుకుతో కాపురం చేసేలా చేయాలి అనుకుంటున్నావు. నాకు విలువ లేకుండా, నీకులాగా బుర్ర లేకుండా ఎవరైనా ఉంటారా? అందరూ నీలా ఉంటారా అని చెప్పి మాట్లాడిన కోడల్ని తీసుకొచ్చి నన్ను మామగారు అని చెప్పి పిలిపించాలనుకుంటున్నావు అని చెప్పి ప్రకాశం తిడుతూ ఉండేసరికి ఇక ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ మాత్రం నాకు పెద్ద రిలీఫ్ వచ్చింది, నేను ప్రశాంతంగా తిని పడుకుంటాను అని చెప్పని అంటాడు. ఈలోపు కావ్యకి ఫోన్ వస్తుంది. అప్పుకి పెద్ద యాక్సిడెంట్ జరిగిందని. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటి, అప్పుకి యాక్సిడెంట్ జరగడం ఏంటి అంటే, నాకు అదే అర్థం కావట్లేదు అని చెప్పి గబగబా కావ్య బయలుదేరి హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ అప్పు విగత జీవిగా పడి ఉంటుంది. ఏం జరిగింది అంటే, అనామిక కారుతో అప్పుకి యాక్సిడెంట్ చేసిందని. మళ్ళీ 2-3 సార్లు అదే పని చేసేసరికి అప్పు కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. ఇక అది విని కావ్యకి కోపం తగ్గదు. గబగబా అనామిక ఇంటికి వెళ్ళి అనామిక చెంప పగలగొడుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావు? మనిషివా, రాక్షసివా? నా చెల్లిని అంత క్రూరంగా నువ్వు యాక్సిడెంట్ చేస్తావా అనగానే, అంతే క్రూరంగా నా జీవితాన్ని నాశనం చేసింది అది. కళ్యాణ్ దగ్గరికి రావద్దు అంటే వచ్చింది, కళ్యాణ్తో మాట్లాడొద్దంటే మాట్లాడింది. మరి అలాంటిది ఈరోజు నా జీవితాన్నే కోల్పోయాను. నాకు నా భర్త విడాకులు ఇచ్చేశాడు, నాకు అత్తిలో లేకుండా పోయింది అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు మాట్లాడిన మాటలన్నీ మేము విన్నాం, కోర్టులో వాళ్ళు అందరూ విన్నారు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నీకు కావాల్సింది డబ్బు. ఆ ఒక్క ముక్క చెప్పి డబ్బులు ముష్టి పడేస్తారు కదా, తీసుకుని వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఇప్పుడు నా చెల్లెల మీద నీ ప్రతాపాన్ని చూపించావు. ఆ దానికి గాని ఏమైనా అయ్యి కోమాలోంచి బయటకు రాకపోతే అప్పుడు చెప్తాను అంటుంది. రాకపోతే రాకపోని చచ్చిపోతుంది, అప్పుడు దరిద్రం వదిలిపోతుంది అంటుంది అనామిక. నీకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఇంకా నీ సాధింపేంటి అనగానే, నాకు రావాల్సిన ఆస్తిలో వాటా నాకు ఇవ్వండి, మీ జోలికి రాను అంటుంది. ఆస్తిలో వాటానా? నువ్వు సంపాదించావా లేక మీ నాన్న సంపాదించాడా? కట్నం రూపంలో కోట్లు తెచ్చి నువ్వేమన్నా దుగ్గిరాలింట్లో కుమ్మరించావా? ఏం చేశావని చెప్పేసి నీకు ఆస్తిలో వాటా వస్తుంది? కనీసం కళ్యాణ్తో కాపురం కూడా చేయలేదు నువ్వు. తన కాలి కొన గోరు కూడా నిన్ను తాకందే నువ్వు ఏ రకంగా ఆ ఇంటికి కోడలు అవుతావని చెప్పి నీకు డబ్బు, ఆస్తి, నగలు ఇచ్చి పంపిస్తారు. వెళ్ళు, మీ ధాన్యలక్ష్మి అత్తయ్యని అడుగు, ఇస్తుందేమో అనగానే, ఇస్తుంది. ఎందుకంటే నా కాపురం పోవడానికి కారణం ఆ అప్పు మాత్రమే అని చెప్పి మా అత్తయ్య గారు నమ్ముతుంది కాబట్టి అని ధాన్యలక్ష్మికి ఫోన్ చేసి, అత్తయ్య నేను బ్రతకటానికి నాకు డబ్బు కావాలి, నాకు ఇప్పుడు ఆస్తిలో వాటా కావాలి అంటూ ఉంటుంది. నా కొడుకు నుంచి విడాకులు తీసుకున్న నీకు ఇవన్నీ ఇస్తానని ఎలా అనుకున్నావు అనగానే, దీనంతటికీ కారణం నేను కాదు, అప్పు కదా అని చెప్పనంటే, అప్పునే కారణమనే కదా అంత పెద్ద యాక్సిడెంట్ చేసి ఆ పిల్లని కోమాలోకి వెళ్ళిపోయేలా చేశావు. బ్రతుకుతుందో లేదో అని చెప్పేసి డాక్టర్స్ అంటూనే ఉన్నారు. ఇప్పుడు తనకి ఏదైనా అయ్యిందంటే అప్పుడు నువ్వు చూస్తావు కరెక్ట్గా ఒక్కొక్కళ్ళు ఏంటి అనేది అని చెప్పని అంటూ ఉంటే, మీరు కూడా వాళ్ళతో చేరిపోయారు. నా జీవితం నాశనం అయిపోయిందని మీకు ఇంత కూడా కన్సర్న్ లేదు అని చెప్పని అంటుంటుంది అనామిక. కన్సర్నా నీ మీద? అయ్యో అంటే 6 నెలల పాపం చుట్టుకుంటుంది నీలాంటి దానికి. ఎందుకంటే
నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన మోసం, అసలు డబ్బు కోసమే నా కొడుకుని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవటం ఏది నేను మర్చిపోను. ప్రతిదానికి నీ జీవితంలో నీకు ఖచ్చితంగా ప్రశ్న అనేది ఎదురవుతుంది. దానికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. పెట్టే ఫోను, ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అనామిక ఏమైతే అది అయింది, నాకు అనవసరం అని చెప్పి అలా కూర్చుని ఉండిపోతుంది. ఈలోపు కళ్యాణ్ అయితే అప్పు కోసం హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో అప్పు పరిస్థితి చాలా సివియర్గా ఉంటుంది. అక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఒకటే చెప్తారు, తను బ్రతికితే బ్రతికినట్టు, లేకపోతే లేదు. తర్వాత మీరెవరు మమ్మల్ని అనకండి, తనకు చేయాల్సిన సర్జరీస్ చాలా ఉన్నాయి. ఇక తను ఫిజికల్గా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మేబీ వీల్ చైర్కే పరిమితమైనా కూడా మేము చెప్పలేం అని చెప్పి అంటారు. అదంతా విని కళ్యాణ్ మనసు చాలా బాధపడుతుంది. ఇదంతా అప్పుకి నా మూలంగానే జరిగింది, నాతో స్నేహం చేయటం వల్లే జరిగింది, నన్ను పెళ్లి చేసుకున్న రాక్షస్ వల్లే జరిగింది. అది మాత్రం ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంది, అప్పుని మాత్రం ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్పేసేసి అనుకుంటూ ఇక కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. అప్పు దగ్గరే కూర్చుని ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక అప్పుని వదిలిపెట్టకూడదు అని చెప్పని అనుకుంటాడు. తనతోనే ఉండి మొత్తానికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు తన దగ్గరే ఉండడంతో పాటు డిశ్చార్జ్ అయ్యాక కూడా ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, ధాన్యలక్ష్మి తప్ప. ఇక ఈలోపు ధాన్యలక్ష్మికి ఒక విషయం తెలుస్తుంది. అదేంటి అంటే అనామికకు ఇదివరకు పెళ్ళయింది అనే విషయం. కోర్టులో జరిగింది ఏది కూడా ఇంట్లో ఎవరికీ చెప్పడు కళ్యాణ్. అలా ధాన్యలక్ష్మికి కూడా అసలు విషయం తెలీదు. కానీ ఎప్పుడైతే అప్పుని ఇంటికి తీసుకొచ్చిన 2 గంటల్లోనే ధాన్యలక్ష్మికి కోర్టులో ఏం జరిగింది అనే విషయంతో పాటు అనామికకి ముందే పెళ్ళయిందని, ఇక తను ఎలాంటి కుట్రలతో ఇంటికి వచ్చింది అనే విషయాలన్నీ తెలియడంతో షాక్ అయి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకుంటుంది. అవును, నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు అని అనగానే ఇంకప్పుడు ఇదంతా అయితే అది కావాలనే చేసింది. దాన్ని నన్ను రెచ్చగొట్టినట్టే ఈ రుద్రాన్ని కూడా రెచ్చగొట్టుంటుంది. అందుకోసమే ఇదంతా జరిగింది అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటే మధ్యలో నన్నంటావేంటి ధాన్యలక్ష్మి? మీరు బానే ఉన్నారు, ఎటు తిరిగి లోకుగా దొరికింది నేనేనా? ప్రతి దానికి నేనే కారకురాలనా, నేనే బాధ్యురాలనా అంటూ ఉంటే నువ్వు కాక ఇంకెవరు కారకులు, ఇంకెవరు బాధ్యులు? నువ్వే దీనంతటికీ కారకురాలివి. నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వే అనామికను రెచ్చగొట్టి కావాలని చెప్పి వాళ్ళిద్దరూ విడిపోయేలా చేశావు. ఎందుకంటే రాహుల్ కంపెనీకి వెళ్ళాలి అంటే కళ్యాణ్ ఉండకూడదు, కళ్యాణ్ లేకపోతే అనామిక ఖచ్చితంగా వెళ్తుంది. సో అనామికకి ఇంటికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే అప్పుడు నువ్వు నీ కొడుకు రాహుల్ని కంపెనీలో కూర్చోపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రాజ్, కావ్య ఎలాగూ వాళ్ళ సీట్స్ నుంచి కదలరు. సో నీ కొడుక్కి కనీసం ఆ మేనేజర్ పోస్ట్ అన్న ఇస్తారు అని చెప్పి నువ్వు ఇదంతా చేశావు. తర్వాత మా దుగ్గిరాల ఇంటికి సంబంధించిన ప్రతిదాని మీద హక్కు సంపాదించుకోవడానికి, అజమాయిషీ చేయడానికి నువ్వు చేసిన ప్రయత్నాల్లో ఇదొకటి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటే చాలా విషయాలు తెలిసిపోయింది ధాన్యలక్ష్మి నీకు అని చెప్పి అంటుంది రుద్రాణి. నిజమా కాదా చెప్పు, నిజమే కదా అంటూ ఉంటే నిజమా కాదా అనేది పక్కన పెట్టు. నేను చెప్పినంత మాత్రాన నువ్వైనా ఎందుకు వినాలి, అటు నీ కోడలైనా ఎందుకు వినాలి? విన్నవాళ్ళది తప్పు, చెప్పిన వాళ్ళది కాదు. అనవసరంగా నువ్వు నన్ను అనకు అని అంటుంది రుద్రాణి. ఆ మాటలతోటి ధాన్యలక్ష్మి నిజమే, చాలా చక్కగా ఉండే కాపురం, చాలా చక్కగా ఉండే సంసారం, అలాంటి మా ఇంట్లో విషపు చుక్కలా తయారయ్యావు నువ్వు. నీ వల్లే కావ్యకి నేను విరోధమయ్యాను, నీ వల్లే మా అక్క అపర్ణకి నేను దూరం అయ్యాను, మా అత్తగారి దగ్గర చెడయ్యాను. అట్నుంచి నా కొడుకు దృష్టిలో కూడా నేను ఒక పనికి మాలిన తల్లిగా మిగిలాను. ఇదంతా నీ వల్లే. ఆ అనామికని అలాగే తయారు చేశావు, నన్ను కూడా అలాగే నీ మాటలతో, నీ చేష్టలతో నా మనసంతా పాడు చేశావు అని చెప్పి ఇక రుద్రాన్ని చంప పగలగొట్టి ధాన్యలక్ష్మి గబగబా ప్రకాశం దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని చెప్పని అంటుంది. ఎందుకు ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్తున్నావంటే అప్పుని అలాంటి స్థితిలో చూసి నాకు బాధ కలగడమే కాదు, నేనెంత తప్పు చేశానో నాకు అర్థమవుతోంది. ఒక రాక్షస్కి సపోర్ట్ చేసి నేను ఎంతలా దిగజారిపోయానో నాకు అర్థమవుతోంది. దాని పైశాచికత్వం చూసి నిజంగా ఇంకా మనం అందరం ప్రాణాలతో ఉన్నామంటే నయమే కదా అనిపిస్తోంది అని అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రకాశం అయితే సరే వదిలేసాయి, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా అప్పుని బాగు చేయాల్సిన బాధ్యత మందే. ఆ విషయంలో నువ్వు కళ్యాణ్కి ఏ రకంగానూ అడ్డు చెప్పకు, అర్థమైందా అని చెప్పి ప్రకాశం అంటాడు. అలాగేనండి, ఇంకా నేను ఏ రకంగానూ అడ్డు చెప్పను, ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగానే నేను చేస్తాను. అవసరమైతే ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అనగానే నువ్వు అంత కష్టపడవసరం లేదు ధాన్యం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు, అప్పుని కళ్యాణ్ని ఒకటి చేయాలని. అసలు ఈ పని ముందే చేసుంటే ఈ రాక్షసి ఇంట్లో అడుగు పెట్టేది కూడా కాదు కదా అని
ఇంట్లో వాళ్ళంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో నడుస్తున్న టాక్ అదే. కాబట్టి నువ్వు అనవసరంగా కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి అందరి మనసులో ఉన్న పాజిటివిటీని పోగొట్టకు. అర్థమైందా? ఎవరు బాధపడకుండా ఉండేలాగా చూసుకొచ్చాలు. కావ్యని ఇంకా ఇంట్లో వాళ్ళని మాటలు అనకుండా అందరినీ సంతోషంగా ఉండనివ్వు చాలు అని చెప్పి అంటాడు ప్రకాశం. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.